చెప్తే మీరు బెదిరిపోతారు. నేను బెదిరిపోతానా? పిచ్చి మొహవా. అయ్యో మీరు తిక్కమగపడి నా వాచ్ని ఇతను పొట్టలో పెట్టి కుట్టేశారు. వాచ్ పొట్టలో పెట్టానా? అయ్యో అది మ్యూజికల్ అలారం వాచ్ డాక్టర్. మ్యూజికల్ అలారం వాచా? ఈ విషయం బయటికి తెలిసిందంటే నీకు నాకు ఇదే గతి పడుతుంది. నా వాచ్ బయటపడేది ఎప్పుడు? పోస్ట్ మార్టంకి వస్తాడు కదా, అప్పుడు తీసిచ్చేస్తాను. అంటే అంతే. నీకు దండం పెడతాను, ఈ విషయం బయటికి రానికే వీడిని మనం ఫాలో చేద్దాం. ఎక్కడైనా ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్ చేసి నీ వాచ్ నీకు ఇచ్చేస్తాను. నీ పుణ్యం ఉంటుంది ఎవరికి చెప్పకే. అమ్మా హలో, ఎక్కడున్నావమ్మా? వస్తున్నాను డాడీ. త్వరగా రా అమ్మా, నా ప్రాణాలు పోయానోగా నేను ఒకసారి చూడాలి. ప్లీజ్ డాడ్, అలా మాట్లాడకండి, మీకేం కాదు. నీ కోసమే ఎదురు చూస్తుంటాను. ఏమిటి మాయ సినిమాలోగా నీకు ఎవరైనా సాయం చేశాడా? యు ఆర్ ఇన్సల్టింగ్ మై ఫీలింగ్. నో నో, బెటర్ కన్సల్ట్ డాక్టర్. డాక్టర్ అండ్ నర్స్ ఇక్కడే ఉన్నాం. హాయ్ చరణ్, ఎనీ గుడ్ న్యూస్? అది అన్ని గుడ్ న్యూస్ లే. మేఘమదనం వల్ల 2 చుక్కల నీళ్లు పడ్డాయి. పుష్కర స్నానానికి 2 చెంబుల నీళ్లు పర్మిషన్ ఇచ్చారు. నిన్నెవడు అడిగాడు? నేను అడిగింది ఫ్యామిలీ గురించి. ఎనీ గుడ్ న్యూస్? ఫ్యామిలీ గురించి అంటే ఎదురింటోడదా పక్కింటోడదా? అబ్బా కృష్ణ కృష్ణ, కృష్ణుడు ఫ్యామిలీస్ గురించి చెప్పాలంటే 60 ఏళ్ళ సినిమా తీయాలి. నరికేస్తాను నోర్మోయ్. నేను అడిగింది అతని ఫ్యామిలీ గురించి, పైగా అతనికి కొత్త జీవితాన్ని అప్పుడేగా వాచ్ పోయింది. వాచిపోయిందా? వాచ్ పోలేదయ్యా, దాని మ్యాచ్ పోయింది. నీకు ఆపరేషన్ చేసేటప్పుడు దాని పెళ్లి చూపులు మిస్ అయినాయి, అందుకని బాగుతుంది అలాగా. కమ్ టు ది పాయింట్ మై డియర్ చరణ్, ఎనీ గుడ్ న్యూస్? లేదు డాక్టర్, అన్ని బ్యాడ్ న్యూస్లే. ఏ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదా? డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ కానీ కోఆపరేషనే. అంటే ఇదేం డాడీ, ఉన్నట్టుండి లగేజ్ తీసుకుని బయలుదేరారు? ఓ నీతో చెప్పలేదు కదా, నిన్న రాత్రి నువ్వు ఇంటికి కొంచెం లేటుగా వచ్చావు కదా, అందుకే చెప్పడం కుదరలేదు. మీ అక్క కెనడా నుంచి ఫోన్ చేసింది. 7 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిందట. కండిషన్ కొంచెం డెలికేట్గా ఉంది, బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారట. మమ్మల్ని అర్జెంటుగా రమ్మంది, అందుకే మీ అమ్మ బయలుదేరుతున్నాం. దానికి మీరు వెళ్లాల్సిన అవసరమే ఉంది, తననే ఇక్కడికి రమ్మని చెప్పచ్చుగా. అది కాదురా, మీ బావ నీ పెళ్లి కూడా 1 వారం పంపించలేదు, అటువంటిది ఇప్పుడు పంపిస్తాడంటావా? అలాగని సడన్ గా మీరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? సరిపోయిందిరా, తల్లి కొంగు పట్టుకు తిరగడానికి నువ్వు ఇంకా ఏమైనా చిన్నపిల్లాడివా? ఇంటికి కోడలు వచ్చిన తర్వాత కూడా నా కూతురింటికి వెళ్ళి 4 రోజులు హాయిగా ఉండడం తప్ప? ఎవరొద్దన్నారు? మీ కూతురు మీ ఇష్టం. 4 రోజులు కాకపోతే 4 నెలలు ఉండండి. మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నారా? రే కొంచెం ఉండరా, మమ్మల్ని అలాగే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయి. స్పందన వస్తావమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నా? అత్తల్ని కాల్చుకు తినే కోడళ్లున్న ఈ కాలంలో అత్త దూరం అయిపోయిందని కన్నీళ్లు పెట్టుకునే కోడల్ని నిన్నే చూస్తున్నాను. తల్లి లేని నాకు అత్తయ్య తల్లి అనుకున్నాను, ఇప్పుడు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది. అయ్యో పిచ్చి తల్లి, ఆవిడ నీకు దూరంగా వెళ్ళింది నిన్ను అనాథని చెయ్యాలని కాదమ్మా, నిన్ను ఓ బిడ్డకి తల్లిని చెయ్యాలని. తల్లినా? తల్లి కొంగు చాటునే పెరిగిన పిల్లాడు వాడు. ఎక్కడ తల్లి తల్లి అని ఇల్లాల్ని మర్చిపోతాడేమోనని భయం ఆమెకి. తల్లి దూరమైన కారణంగానైనా ఇల్లాలికి దగ్గరై నిన్ను తల్లిని చేస్తాడని వాళ్ళు కూతుర్ని చూసే నెపంతో దూరంగా వెళ్లారు. వాళ్ళ ఆశ నెరవేర్చడం నీ కర్తవ్యం. నువ్వు అడిగినట్టే సినిమాకి తీసుకొచ్చాను. ఓ సచ్ ఎ క్యూట్ బేబీ.
పాప ఇలా రామ్మా. చిచ్చి ఏంటి పాపని ఎన్టీఆర్ ఫిల్మ్స్ తీసుకొచ్చారు? ఎన్టీఆర్ ఫ్యానా? కాదు, చిరంజీవి ఫ్యాన్. చిచ్చి కూర్చో. చిచ్చి. అయ్యయ్యో. అరే, వచ్చి. హలో చరణ్. ఓ డాక్టర్, సినిమాకి వచ్చారా? లేదు, ఇక్కడ టాయిలెట్స్ డర్టీగా ఉంటాయంటే క్లీన్ చేద్దామని వచ్చాను. అబ్బా, పాప ముద్దుగా ఉంది, రాశిలాగా. ఇది పుట్టడానికి నేనే కారణం కదా. నాకేం తెలుసు డాక్టర్, వాళ్ళ అమ్మని అడగాలి. వాళ్ళ అమ్మని అడిగినా వాళ్ళ నాన్న అడిగినా భగవంతుడిని అడిగినా అది పుట్టడానికి నేనే కారణం. కావాలంటే దీన్ని అడగండి. అవును నిజమే, నా 2 కళ్ళతో నేను చూశాను. ఏం చూసారు? అది నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను. ఏంటి సిగ్గండి? నా గురించి క్లియర్ గా చెప్పు. తిక్కవరపు తిక్కమకరెడ్డి MBBS. అంటే మీకు తెక్కుందా? దిక్క మా ఇంటి పేరులో ఉంది, నాకు లేదు. పాపని ఇవ్వండి అమ్మా. ఏమిట్రా ఇదంతా? ఏమైంది? యాక్సిడెంట్. ఏమైంది నా బిడ్డకి? వద్దు ఎక్కువ తాగేశాడు. బైక్ లో వస్తుంటే టాటా సుమో గుద్దేసింది. కొంచెం ఉంటే ప్రాణాలే పోయిండేది. లక్కీగా మేము అదే దారిలో వచ్చాం. సరైన టైంకి ట్రీట్మెంట్ ఇప్పించాం, బతికాడు. మరేం పర్వాలేదని డాక్టర్ చెప్పారు. నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చారు, పొద్దున కోలుకుంటాడని చెప్పారు. లోపల తీసుకురండి, మెల్లగా లోపల తీసుకురండి. నెమ్మది, జాగ్రత్త. సరస్వతి, సరస్వతి, ఏయ్, సరస్వతి, 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 ఏమైంది? బాబు తాగు, మీ అమ్మ చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం తాగుతూనే ఉండు. తాగు. మా అమ్మకి ఏమైంది? నీలాంటి కొడుకుని కన్నా పాపానికి ఆమెకేమేం కావాలో అవన్నీ అయ్యాయి. నిన్న రాత్రి నీకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఇంతవరకు స్పృహలోకి రాలేదు. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. చనిపోయిన నీ ప్రియురాలి కోసం బతుకున్న తల్లిని చంపుకోవడం న్యాయమేనా బాబు? న్యాయమేనా చెప్పు. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, ప్లీజ్. అమ్మా, నన్ను చూడమ్మా. అమ్మా, 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 నీకెప్పుడు తాగనమ్మా. నువ్వు కోరుకుంటున్న విధంగానే నేనెప్పుడు ఉంటానమ్మా. ధ్యాన్, నాకు మాటిస్తావా? ఒక్క మాట ఏంటమ్మా, నువ్వేమడిగినా ఇస్తాను. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి. అయితే నువ్వు పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు. మాటివ్వు ధ్యాన్. ధ్యాన్, నీకు మీ అమ్మ కావాలనుకుంటే తన మాట విను. అలాగే కానీమా. మంచిదిరా. నా స్నేహితుడు ఏసీపీ రవీంద్రకి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని ఒక్కసారి చూసావంటే. వద్దు నాన్న, నేనెవరిని చూడక్కర్లేదు. మీరు ఎవరి మెళ్ళో తాళి కట్టమన్నా నేను కడతాను. అది కాదురా నేను చెప్పి. నమస్కారం, రండి రండి.
అయ్యో, నమస్కారం. క్రికెట్ ఆడుకుంటా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు గురువా? అరే భాయ్ మై సచిన్ నై హూ నితిన్. ఊరుకోండి సార్, తమాషాలు ఆడకండి. నేను తమాషాలు ఆటలేదయ్యా, పొరపాటున ఆయన పోలికలతోనే పుట్టిన నితిన్ని. నేను సచిన్ కాదు అంటే ఎవ్వరు నన్ను నమ్మడం లేదు. ఆటోగ్రాఫ్ అంటూ సబ్ మేరా సిర్ ఖాతా హై. సరే అంటూ ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళతో నన్ను తిట్టి తరిమేస్తున్నారు. బతకడానికి సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు, నేను ఏమైనా సార్, సచిన్ టెండూల్కర్ అంటే నాకు పంచ ప్రాణాలు. అబద్ధం అబద్ధం అబద్ధం. ఎందుకంటే ఈ దేశంలో వీడంటే వాడి కెట్టదు, వాడంటే వీడి కెట్టదు, ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి కెట్టదు. మొత్తానికి ఈ దేశాన్ని ఎవడు ఉద్ధరించలేడు. ఫ్యూచర్ లేని దేశం, నేచర్ లేని రాష్ట్రం, టీచర్ లేని స్కూలు, లీడర్ లేని పార్టీ, ప్లానింగే లేని ఫ్యామిలీ, ఒక్కొక్కళ్ళకి డజన్ల కొద్ది పిల్లలు, పెంచలేని తల్లులు, తండ్రి జేబుకు చిల్లులు మ్యాన్. సచిన్ వదిలే. నా స్టైల్ డిఫరెంట్, నా డ్రెస్ డిఫరెంట్, నా మాట డిఫరెంట్, నా హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. జాగ్రత్తగా చెయ్యి, బీ కేర్ఫుల్. Very good. I like it. Mixture of beauty and intelligence. కళాకారుడికి ఎల్లలు లేవు సచిన్. కళకు వెలకట్టే ఈ తల ఉన్నంత వరకు కళాకారుడి కళలు కావు. I like it. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. వెళ్ళరమ్మా. రే పిల్లని జాగ్రత్తగా చూసుకో. గొడవే ప్రేమైంది, ప్రేమే జీవితమైంది. ప్రేమించిన అమ్మాయి భార్య అవుతుందని కలలు కంటున్న సమయంలో వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోలేదని అమెరికాకు వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుండగా ఆమె చనిపోయిందన్న వార్త వచ్చింది. ఇది ప్రేమకు విధి ఇచ్చిన శాపమో లేక నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ పండు వెన్నల్లా వచ్చిన తను నా గుండెల్లో వేసమని మిగిల్చి వెళ్ళింది. ఒకేలాగా 7 ఉంటారని విన్నాను, కానీ ఒకేలా ఉన్న 2 అమ్మాయిలు నా జీవితంలోకి వచ్చి నా బ్రతుకుని ప్రశ్నార్థకం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నాకు నిన్ను నొప్పించాలనే ఉద్దేశం లేదు, కానీ నేను నీతో కాపురం చేయడానికి ముందు నా గతమంతా మర్చిపోవాలి. దానికి నాకు కొంత సమయం కావాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్. దీనికి అసలు టైం సెన్సే లేదు. ప్రతి దాంట్లో లేటే. వచ్చేసావా? దాదా ఇవన్నీ తర్వాతే, ముందు ఏమిటండి ఇది? టైం వేస్ట్ చేయకూడదు. ఎవరైనా హనీమూన్ కు వెళ్తే హాయిగా ఎంజాయ్ చేస్తారు, కానీ వీళ్ళు పట్టుమని 3 రోజులు కూడా ఉండకుండా తిరిగి వచ్చేశారు. ఫాదర్ అంటే ప్రేమే, వాళ్ళు తిరిగి వచ్చింది మనిద్దరిని హనీమూన్కి వెళ్ళమనేమో. రామరామా, సిగ్గు లేకపోతే సరి, మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది. అరే ఇదెక్కడి న్యాయమే? ఇంటికి కొత్త కోళ్ళు వచ్చినంత మాత్రాన అత్తమామలు హనీమూన్కి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? కర్మ ఇవాళ మీకేదో అయ్యింది. ఏం కాలేదు, కాఫీలో షుగర్ తక్కువైంది. జాన్, స్పందన,
ఆ? స్పందన అమ్మా టవల్ ఇవ్వు. ఆ? అమ్మా అమ్మా కర్చీఫ్ ఎక్కడుంది? ఆ? వార్డ్రోబ్ లో ఉంటుంది చూడు, లెఫ్ట్ కబోర్డ్ లో. అమ్మా 2 ఇడ్లీలు అలాగే కొంచెం చట్నీ ప్లీజ్. అమ్మా 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 అన్నిటికీ ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నానా? కరెక్ట్. అమ్మే కాదు, నాన్న కూడా ఒకడున్నాడనే జ్ఞానం ఉందా నీకు? నేను మీ గురించి చెప్పట్లే, వాడి భార్య గురించి. అర్థం చేసుకుంటే చాలు. ఆ? అంటే నేను జనాభా లెక్కల్లో కూడా లేనా? కరెక్ట్. ఇప్పటికి అర్థమైంది తమరికి. పెళ్ళయ్యాక భార్యని నిర్లక్ష్యం చేయకూడదురా. నీకేం కావాలన్నా స్పందన అడుగు. 25 ఏళ్లగా నాకేదైనా కావాలి అంటే అమ్మా అని నేను నిన్నేగా అడిగింది. రేడే తినే గంటలో చేయి కడకురా. నేను రావడానికి లేట్ అవుతుంది. ఎవరు నా కోసం వెయిట్ చేయక్కర్లేదు. చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? చనిపోయిన వాళ్ళని మర్చిపోవాలి, బతుకున్న వాళ్ళని ప్రేమించాలి. అదే లైఫ్ అంటే. జరిగిందంతా ఒక కళను మర్చిపోరా. చూడు, నీకిప్పుడు పెళ్ళయింది, నీకంటూ ఒక భార్య ఉంది. తనే ఈ రోజు నాకు సమస్య అయ్యింది. వేరే ఎవరు నాకు ఇల్లాలుగా వచ్చున్నా మోనాలిసాని మర్చిపోవడానికి ప్రయత్నించుండేవాడిని. కానీ తను అచ్చు మోనాలిసాలాగే ఉంది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదురా. మోనా నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. ఎలా మర్చిపోగలనరా? స్పందన్ని మొన్నలిస్తానుకో, అప్పుడు నీ సమస్య తీరుతుంది, స్పందనకు న్యాయం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఇళ్లలో చూసుకుని సంసారం చేయడం ప్రేమ కాదు చరణ్, వ్యభిచారం. అది తనకు చేసే ద్రోహం. ఖచ్చితంగా దానికి నా మనసు ఒప్పుకోదు. అంటే చచ్చే వరకు నీ భార్యకి దూరంగానే ఉంటావా? అది నాకే తెలీదురా. దూరంగా ఉంటాను, దూరమైపోతాను. డాక్టర్ వస్తారు, బట్టలు ఇప్పి ఇది వేసుకోండి. ఆ? కంటికి దెబ్బ తగిలితే నేను బట్టలెందుకు విప్పాలి? హలో, కంటికి తగిలినా కాలికి తగిలినా దెబ్బ ఎక్కడ తగిలినా బాడీ ఫుల్ గా చెక్ చేయక తప్పదు. ఇది నర్సింగ్ హోమ్ అని తెలుసు కదా. ఎక్స్రే తీయాలి, డ్రెస్ చేంజ్ చేసుకో. ఎలా ఉంది? లాలా లాలా. నువ్వా? ఇక్కడ నీకేం పని? అదే నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ డాక్టర్ని. నేను ఇక్కడ పేషెంట్ని. ఇంతకీ ఏమైంది నీకు? కళ్ళు కనపడటంలా, కంటికి దెబ్బ తగిలింది. అందుకని బట్టలు విప్పి పడుకుంటావా? మీ నర్సం విప్పింది. విప్పమని చెప్పింది. ముందు నీ టైజిన్ బాడీని కవర్ చేసుకో. దెబ్బ ఎలా తగిలింది? అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నువ్వా? నేనే నేషనల్ ఛాంపియన్ని. ఏం కావాలి మేడం? బీసీడీ కావాలి, ఉందా? ఏది? ట్రిపుల్ ఎక్స్. ఇది చూడండి మేడం, బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయికి ట్రిపుల్ ఎక్స్ సినిమా ఇస్తావా? అయ్యో కాదు, ట్రిపుల్ ఎక్స్ అనేది ఒక ఇంగ్లీష్ యాక్షన్ మూవీ. తను నీలాగే తప్పుగా అర్థం చేసుకుని ఆ తర్వాత సారీ చెప్పింది. అవునా? ఐఎమ్ సారీ.
డాక్టర్ ఎక్కడరా? 15 minutes వరకు కళ్ళు తెరవద్దు. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ఓకే. టేక్ కేర్ ఆఫ్ యూ. ఏయ్, ఇది నా ఏరియా. వీడు నా తమ్ముడు. వీడంటే నాకు ప్రాణం. జీకే గ్యాంగ్ వీడిని పొడి చేశారు. ఆపరేషన్ చేసి బతికించు అంతే. ఇది అటెంప్ట్ మర్డర్. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. ఏయ్, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇదిగో తీసుకో. నా తమ్ముడు ప్రాణాలు కాపాడు. చూడు, ఈ డబ్బు అతని ప్రాణాన్ని కాపాడు. ఎందుకే? నేను కోర్స్ ఫినిష్ చేసి కొత్తగా జాయిన్ అయ్యాను. ఆపరేషన్ చేయడం కుదరదు. డాక్టర్ రావడానికి ఇంకో గంట పడుతుంది. ఏయ్, అదంతా నాకు తెలీదు. నాకు నా తమ్ముడు కావాలి. ఆపరేషన్ చేయి అంతే. ఐ కాంట్ డూ దిస్. ఏయ్, త్వరగా. ఏయ్, నీ అన్న నేనున్నాను రా. చిన్న, నీకేం కాదురా. నువ్వేం దిగులు పడుకో, నేను ఉన్నాను రా. ఐఎమ్ సారీ, హీస్ డెడ్. చిన్న, ఏం చేస్తారు? Leave me. I'll call the police. ఆపరేషన్ చేయవా? నా తమ్ముడి ప్రాణాలు కాపాడమంటే కాపాడవా? ఇప్పుడు నేను చేయబోయే ఆపరేషన్ నీ జీవితంలో మర్చిపోను. నాతో పెట్టుకున్నందుకు నీకు తగిన బుద్ధి చెప్తానే. Excuse me. ఎస్. ఇంకో జత రోలర్ స్కేట్స్ ఉన్నాయా? ఎందుకు? నేను హాస్టల్కి వెళ్ళాలి. కెన్ యూ డ్రాప్ మీ?
బాయ్. గుడ్ నైట్. డోర్ లాక్ చేస్తుంది. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చోటికి తీసుకెళ్తాను. వెల్కమ్ టు టీన్స్ క్యాంప్. వావ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. బట్ నువ్వు ఇక్కడ పడుకోవడానికి బెడ్రూమ్ ఏవీ లేవు. నో ప్రాబ్లం, నువ్వు ఉన్నావుగా. బెడ్కి కాదు, కంపెనీకి. ఏ జస్ట్ మినిట్, డ్రెస్ డర్టీగా ఉంది, మార్చుకొని వచ్చేస్తాను. ఓకే. హాయ్ మోనాలిసా, యాక్షన్. Hey, what are you doing? జస్ట్ ఫర్ ఫన్. Yeah. మా షాప్ Stop it. వచ్చినందుకు. నేనేమైనా మిస్ ఇండియానా, మిస్ వరల్డ్ నా? నో, మిస్ బ్యూటిఫుల్ స్మైల్. మీ అమ్మ నాన్న నీ నవ్వు చూసి నీకు మోనాలిసా అని పేరు పెట్టారా, లేక వాళ్ళ ఆ పేరు పెట్టినందువల్ల నువ్వు ఇంత అందంగా నవ్వడం మొదలు పెట్టావా? మొదటిదే కరెక్ట్. ఆ పుణ్యాత్మలు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూర్, డాక్టర్ విశ్వనాథ్ అండ్ చంద్రిక అమెరికాలో ఉంటున్నారు. హే, వాళ్ళు డూప్లికేట్ కాదు కదా. మా నాన్న అమెరికాలో ఫేమస్ సైకియాట్రిస్ట్, Oh. మా అమ్మ లెక్చరర్, నేను ఒకతే కూతుర్ని. మ్మ్. వాళ్ళకి ఇండియా కంటే అమెరికానే ఇష్టం, నాకు అమెరికా కంటే ఇండియానే ఇష్టం. గుడ్. వెల్కమ్ టు ఇండియా మోనా. హే, నేను జ్యోతిష్యం చెప్తాను తెలుసా? ఇజ్ ఇట్? చెప్పు. చెయ్యి చూసి కాదు. మన కాల్ చూసి చెప్తావా? చేయి చూసి చెప్తారు, పేరుని బట్టి చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్తారు, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ చూసి కూడా చెప్తారు. కానీ కాలం చూసి భవిష్యత్తు చెప్పే ఏకైక జ్యోతిష్కుడివి నువ్వే. అదే నా స్పెషాలిటీ మేడం. ధ్యాన్, ఏం చేస్తున్నావు? చక్కెర గంటగా ఉంది. ఓకే ఓకే, సారీ. నీ కాళ్ళు అంటున్నాయి. ఏమంటున్నాయి? నీ భవిష్యత్ ఇండియాలోనే అని. ఇంతసేపు అవే చెప్పాయా? అదే నీ కాళ్ళలో ఉండే విషయం చెప్తున్నాను. నువ్వు ఇండియాలోనే ఉంటావు, అమెరికాకి వెళ్ళలేవు. అది నేనే చెప్పాను కదా. ఓకే ఓకే ఫైన్. బట్ ఇండియాలో ఓ మంచి అబ్బాయి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాయి. ఓ, ఎవరా పిచ్చోడు? నో, పిచ్చివాడు కాదు, కొంచెం లూజ్ అంతే. వాడు నీ అంత అందగాడు కాదు, నీ అంత చదువుకున్నవాడు కాదు, డాక్టర్, ఇంజనీర్, ఎండీను కాదు. ఓ చిన్న A to Z షాప్ పెట్టుకున్నాడు అంతే. కానీ వాడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను దేవతలా చూసుకుంటాడు. ఆహా, ఆ తర్వాత? ప్రేమ ముఖ్యమా పేరెంట్స్ ముఖ్యమా అని వస్తే నువ్వు ప్రేమనే సెలెక్ట్ చేసుకుంటావు. తప్పు, నా పేరెంట్స్ తోనే ఉండిపోతాను. అవునా? సూపర్బ్. జింటానా, ప్రీతి జింగియానా, కరీనా కపూరా, షమ్మి కపూరా. అవ్వా, ఆ? షమ్మి కపూర్ జంటు, కరీనా కపూర్ కి తాత. అయ్యయ్యో, చూడు బాబు, ఈ సూపర్ డూపర్ ఫిగర్లు అందరూ ఈ బ్యాగ్ లోనే ఉన్నారు. నీకెలాంటి అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో, నేను సెటప్ చేస్తాను. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. చూడకుండా ఇష్టం లేదంటే ఎలారా? ఆవిడ ఎన్ని పెళ్లిళ్ళు చేయించారు, ఎన్ని డైవర్స్ ఇప్పించింది. అవును, మీ అమ్మదే ఫస్ట్ కేసు. వద్దమ్మా, ఈవిడ 19th century గ్రాండ్ మా. ఈవిడికి నా టేస్ట్ తెలీదు. నాన్ సెన్స్, ఇది ఎవర్ గ్రీన్ గ్రాండ్ మా. నాకు నీ టేస్ట్ తెలుసు, మీ నాన్న టేస్ట్ తెలుసు. నేను పెళ్ళైన వాళ్లకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నీకు పిల్ల కావాలా, పెళ్ళైన పిల్ల కావాలా, సెలెక్ట్ చేసుకో. అందరూ హిందీ హీరోయిన్స్ లాగే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఎవరున్నారు? సరిత తమిళకి వెళ్ళిపోయింది, సుమలత కన్నడకి వెళ్ళిపోయింది, జయప్రద హిందీకి వెళ్ళిపోయింది. ఇంకొక్కళ్ళే ఉన్నారు, శ్రీదేవి. హిందీ శ్రీదేవా? నానా సీరియల్లో శ్రీదేవి. చూడండి, మాకే శ్రీదేవి వద్దు, భూదేవి వద్దు.
గుణవంతురాలైన మంచి అమ్మాయిని చూపిస్తే చాలు. ఓకేమ్మా, ఈ పిల్లని చూడండి, లక్షణంగా ఉంటుంది. ఐశ్వర్య రేఖ కంటే బ్యూటిఫుల్, బిపాషా బస్ కంటే వండర్ఫుల్. ఏది అరే ఇది మీ ఫోటో? పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూశాక నేను క్యూలో నిలబడ్డాను. ఏంటి పెళ్లికా? కాదబ్బాయ్, మరి డేటింగ్ కి. నా సంగతి వదిలేయండి. ఇది చూడండి, రంభలా ఉంటుంది. ఈ అమ్మాయిని చూడండి, ఒక్కతే కూతురు, ఒక్కడే తండ్రి. అయ్యో నోర్మయ్య. అంటే గౌరవమైన కుటుంబం అని చెప్పారు. ఓహో. వెరీ సింపుల్. ఇదిగో చూడండి, ఈ అమ్మాయి ఎంత బాగుందో. ఆహా, కొండపల్లి బొమ్మనటుంది పిల్ల. నాకు మాత్రం ఓకే. ఓకే కావచ్చు, కానీ మా అమ్మాయికి కూడా ఓకే కావాలి కదా. ఏ మీ అమ్మాయి ఎన్టీఆర్, ఉదయకిరణ్, తరుణ్ అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందా? చచ్చా, అదేం లేదు. తను ఇష్టపడేది ధారా సింగ్, ఆర్నాల్డ్, మైక్ టైసన్, మహమ్మద్ అలీ అలాంటి వాళ్ళని. మల్లీశ్వరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరి ఇళ్లలో ఆడపిల్లలకి వంట, వార్పు, ముగ్గులేయటం నేర్పిస్తుంటే నేను మా అమ్మాయికి కుస్తీ, కరాటే, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ నేర్పించాను. ఎందుకంటారు? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కదా, కుస్తీలు పడి నీళ్లు తాగడానికి స్ట్రెంత్ కావాలిగా, అందుకేనా? నో 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 నో. పెళ్ళైన తర్వాత భర్త, అత్త, మామ ఏదైనా ఇబ్బంది పెడితే హ్యాండిల్ చేయడానికి. వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్, బాక్సింగ్ లో అయితే గోల్డ్ మెడలిస్టు. అంతేకాదు రెజ్లింగ్ లో నేషనల్ ఛాంపియన్. ఏమైందిరా? ఏంట్రా ఇది? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, కోట్లాది రూపాయల బిజినెస్, బంగ్లాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఉన్నాయి. ఆహా, ఎంత ఆస్తుందన్న తర్వాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దామా? ముహూర్తాలా? ఆ. ఇంకా పిల్లనే చూడలేదు. హాయ్. హలో ఓల్డ్ మ్యాన్. ఓ హాయ్ హీరో. హాయ్. ఎందుకు నించున్నారు? కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. మా అమ్మాయికి కిస్ ఇచ్చినందుకే కంగారు పడుతున్నారా? ఓ కమ్ ఆన్, ఫారెన్ లేదంతా కామన్. ఏమంటావు? తను చదివింది ఇంగ్లీష్ స్కూలు, చూసేవన్నీ ఇంగ్లీష్ సినిమాలు, తను తిరిగేది పబ్బులు, డిస్కో తక్కి, కొంచెం ఫాస్ట్ అంతే. కొంచెం. బై ద వే ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ఏదైనా ఓకే. డాడ్, యా. నాకు ఒక స్మాల్ పెగ్. షోడా అక్కర్లేదు, ఐస్ మాత్రం చాలు. మీ అమ్మాయి డ్రింక్స్ తాగుతుందా? నో ఎప్పుడూ తాగదు. ఆ, ఫ్రెండ్స్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే. ఆహా. జస్ట్ వన్ పెగ్, దట్స్ ఆల్. నో ప్రాబ్లం. అయ్యో. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఫారెన్ కుర్రాళ్ళు ఇంటర్నెట్ లో కాంటాక్ట్ చేస్తున్నారు, కానీ ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఫారెన్ పంపించడానికి నాకు ఇష్టం లేదు. సిగరెట్? ఓ డాడ్, లైట్. మీ అమ్మాయి సిగరెట్ తాగుతుందా? ఎప్పుడూ తాగదు, డ్రింక్స్ తీసుకున్నప్పుడు మాత్రం తాగుతుంది. That's నో all. ప్రాబ్లం. నీకు ఇష్టమైన బేబీ? ఐ లైక్ హిమ్. ఫైన్. ముహూర్తాలు ఇప్పుడు పెట్టుకుందాం. సారీ సార్, పెళ్లికి ముందు ఐ వాంట్ టు స్పెండ్ డే విత్ హర్. అప్పుడే తన ఇష్టాలని నాకు అర్థం అవుతాయి. ఓన్లీ వన్ డే? వన్ డే ఎందుకు, కావాలంటే 1 వీక్ వెళ్దాం. ఊటీలో కోనర్ రిసార్ట్ రూమ్ నెంబర్ 26 ఎంజాయ్ చేయడానికి సూపర్ గా ఉంటుంది. గ్రాండ్ మా, ఎక్కడ అమ్మా నాన్న? ఊటికి వెళ్ళారు. నో ప్రాబ్లం. మా అమ్మాయి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. తల్లి లేదని గారాబం చేసి విచ్చలబడిగా పెంచారనుకోకూడదు కదండి. అందుకే చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. ఆడపిల్లల్ని అలాగే పెంచాలి. అవునవును. రూపా ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తుంది. నమస్కారం చేయడం మన సంప్రదాయం కదా. ఆహాహాహా, ఎంత లక్షణంగా పెంచారు. ఈ కాలం ఆడపిల్లలు కాళ్ళకి నమస్కారం చేయడం అటుంచి కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు కదా. ఎరా, అమ్మాయి ఎలా ఉంది? ముస్తాబు చేసిన గంగిరెద్దులా ఉంది. తోలుకెళ్దామా? లక్షణంగా ఉంది. నోరు మూసుకుని కూర్చో. ఏం చదువుకున్నావమ్మా? 7వ తరగతి. తర్వాత ఎందుకు చదవలా? తను చదువుతానంది, నేనే వద్దన్నా. ఈ కాలం కుర్రాళ్ళు ఆకతాయిలు కదా,
లవ్వు గివ్వని మనసు చెడగొడతారు. అవునవును, మీరన్నది నిజమే. మనము చూస్తున్నాగా, కాలేజీ అని చెప్పి పార్కుకి సినిమాకి బైక్ మీద కుర్రాడు కుర్రది ఒకళ్ళనొకళ్ళు హత్తుకుని కూర్చోవడం చేసి ఈ కాలం అమ్మాయిలకి కొంచెమైనా పరువు మర్యాద ఏమీ లేవు. ఇది 19th సెంచురీ కాదు గ్రాండ్ మా, 2004. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. చెయ్యి బాబు చెయ్యి. ముందు నువ్వు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఏం కావాలన్నా ఎంజాయ్ చెయ్యి. నీకు ఆట పాట ఏమైనా వచ్చామా? ఓ ఏది ఒక పాట పాడమా? బృందావనమున గోవింద వేచెను రాధిక నీకై ముకుంద బృందావన. నేను మొత్తుకున్నాను, తను 19th సెంచురీ గ్రాండ్ మా, నా టేస్ట్ తనకు అర్థం కాదు అని. నా మాట వినారా? ఒకటి బీస్ట్, ఒకటి సూపర్ ఫాస్ట్, ఇంకోటి వేస్ట్. ఎస్సు నువ్వు గనక ఎస్ అనుంటే కట్నం డబ్బులు బాగా వచ్చుంటాయి కదా. కట్నం డబ్బుల కోసం నా గొంతుకు వస్తావా? అయ్యో చూడండి, నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో మీకన్నా నాకు బాగా తెలుసు. ప్లీజ్ ఈ విషయంలో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దు. బాయ్. ఎప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు ఈ ఇంటి కోడలు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. హలో, హౌ మచ్? 300 రూపీస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ అంకల్. హాయ్, గుడ్ మార్నింగ్ చరణ్. బాగున్నావా? నాకు హెల్ప్ చేయాలి. నేను అర్జెంటుగా బ్యాంక్ పెడుతున్నాను. సరే. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు వచ్చే వరకు కొంచెం షాపుని చూసుకోవాలి. ఓకే ఓకే అంకల్, మీరు వెళ్ళండి. చూడు చరణ్, ఆంటీలు కూర్చుంటారు. పర్వాలేదు అంకల్, అడిగితే వాయించండి. వాయిస్తాను. అది సరే, మీ పేరు? రమ్య. నాకు చోళికే పిచ్చే సాంగ్ చాలా ఇష్టం. నాకు అంతే. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. మీరు చాలా అద్భుతంగా వాయించారు. థ్యాంక్ యూ. ఏం కావాలి నీకు? వీసిడి. మైకేల్ జాక్సన్ దా, ప్రభు దేవాదా? కాదు, భక్త ప్రహ్లాద. ఓ భక్త ప్రహ్లాద. ఎస్. థ్యాంక్ యూ. నా పర్సనల్ కలెక్షన్ చూసిన తర్వాత ఎలా ఉందో ఫోన్ చేయి. ఓకే. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి వేరే ఫాస్ట్ అనుకుంటా. అయ్యో. హలో. ఎస్వీఆర్ గారి భక్త ప్రహ్లాద్ ఏమంటే ఏదో బ్లూ ఫిల్మ్ ఇస్తావా? మా అమ్మ నాన్న తాతయ్య బామ్మ మొత్తం అందరం కలిసి సరదాగా సినిమా చూద్దాం సీడీ ఇమ్మంటే ఏదో డర్టీ ఫిల్మ్ ఇస్తావా? ఎందుకు ఇలా చేసావు? నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మా వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. ఏదో ఫాస్ట్గా ఉంటే సేమట బాకే అనుకున్నాను. బాంబు. అయితే ఏంటి, అన్ని లవ్ స్టోరీస్ గొడవతోనే స్టార్ట్ అవుతాయనేది వేదాంతం కాదు, సిద్ధాంతం. ఏమిట్రా అది? వేదాంతం సిద్ధాంతం అంటే ఏదో వాడుతున్నావు. న్యూటన్స్ థియరీ గురు. ఎవ్రీ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. చీనోర్మి, అదేం సిద్ధాంతమో అదేం థియరీయో కానీ ఇంట్లో మీ బాబా బుర్ర తింటోంది, ఇక్కడికి వస్తే నువ్వు తింటున్నావు. నా తల వాచిపోతుంది అనుకో. ఏరా అమ్మాయి దొరకలేదా? ఎక్కడ దొరుకుతుంది? ఒకరిని లవ్ చేద్దాము అంటే ఫైట్ చేద్దాము అంటోంది, ఇంకొకరిని మాట్లాడు అంటే రూమ్ వేయండి అంటోంది, మరొకరిని పాడు అంటే బృందావనమున బొందా అంటోంది. అందరూ నీ గ్రాండ్ టేస్ట్ తగ్గట్టే ఉన్నారు, నా టేస్ట్కి ఒక్కరూ లేరు. నీ టేస్ట్ అంటే? బ్యూటిఫుల్ ఫేస్, వండర్ఫుల్ ఐస్, మస్త్ ఫిగర్, ముత్యం లాంటి కలర్. తను షార్ట్స్, మిడీస్, మినీస్, మైక్రో మినీస్ అన్నీ వేసుకోవాలి. బాబ్కట్ మాత్రం బాయ్కట్ చేయాలి. ఓకే? తను నాతో వస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఉడుకు చావాలి. నా టేస్ట్ ఏమిటో అర్థమైందిగా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇదెంత? 49. థ్యాంక్ యూ. ఎవరికి? ఎవరికా? కాదు, లోఫర్కి. మరి లేట్ ఎందుకు? దీన్నే అంటారు కోరి కొరివితో తల గోక్కోవడం అని. అది కొరివని నాకేం తెలుసురా, అమ్మాయి అనుకున్నాను. హలో టీన్స్ క్యాంప్, జాను ఉన్నాడా? నేనే మాట్లాడుతున్నా. నేను మీ నాన్న ఫ్రెండ్ని. ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి ఉంది, షీఈ్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. నువ్వు ఒకసారి చూసావంటే. సారీ, నేను ఏ అమ్మాయిని చూడను. ఏయ్, ఎవర్రా? మా నాన్న ఫ్రెండ్ రా, ఎన్ఆర్ఐ అమ్మాయి అంట, వచ్చి చూడమంటున్నాడు. చూడు. సారీ, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటేనే బోర్. ఆడపిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదురా మావా. చూడు, నీకు నచ్చితే నీకు, లేదంటే నాకు. ఇవ్వరా. హలో, మేము ఇవాళే వస్తున్నామండి. ఏయ్, చరణ్. అడ్రస్
ఏంటే బాబు ఆ? ఇంతసేపైనా రాలేదేంటి? నువ్వు అసలు ఫోన్ చేసావు లేదా? అవును సార్, నేనే ఫోన్ చేసింది. ఇదిగో వచ్చేస్తుంది. కాసేపు ఓపిక పట్టలేరా? ఏంటి ఓపి పడింది? 45 నిమిషాలు ఏంది వచ్చి? ఏ ఆటగా ఉందో ఏంటి గొడవ? అమ్మాయిని చూడడానికి వచ్చింది నేనా నువ్వా? ఓ ఐఎమ్ సారీ. అమ్మాయి సూపర్. ఏమైనా ఏయ్, అమ్మాయి వాళ్ళ అమ్మయ్యా. మమ్మీ ఈ రేంజా? నమస్తే. కూర్చోండి కూర్చోండి. హలో. హాయ్. హలో. సారీ, రావడానికి కొంచెం లేట్ అయింది. మా అమ్మ ఇక్కడే షాపింగ్ అయింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఆ, ఏం తీసుకుంటారు? కాఫీ? మాకేం వద్దు. ఏయ్ ఆఫర్ చేసినప్పుడు వద్దనకూడదు. 2 మసాలా దోశ, 2 యాప్లు, 2 రసగుల్లా. హాయ్ మామ్. హాయ్ బేబీ. షీజ్ మై డాటర్ మోనాలిసా. హాయ్. 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 హలో. నమస్తే. సో మిస్టర్ ధ్యాన్, ఎలా ఉంది? బ్యూటిఫుల్. నేను అడిగింది దోశ గురించి. నూనె కొంచెం ఎక్కువైంది. ఏం చదివారు? డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని పుట్టిద్దాం అనుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్కరు చేసే దేశ జనాభా 105 కోట్ల వరకు పెరిగింది. నేను అడిగింది బతకటానికి ఏం చేస్తారని. బిజినెస్. బిజినెస్ అంటే? మాకు A to Z షాప్ ఉంది. అంతేనా? నేను ఇంకా టాటా బిర్లాలో ఏదో పెద్ద బిజినెస్ ఉందనుకున్నాను. అనుకుంది అంతే, కానీ అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. మీకు వంట వరపు ఆట పాట ఏదైనా వచ్చా? పాట. అన్నీ వచ్చు. సూపర్ గా డాన్స్ చేస్తాడు, బ్రహ్మాండంగా వంట చేస్తాడు. ప్రతిరోజు పొద్దునే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసేది కూడా ఈడే. నీకు అమ్మాయి ఓకేనా? నాకు నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. ఏంటమ్మా, నీకు ఈ అబ్బాయి నచ్చలేదా? అబ్బాయి పర్వాలేదు, కానీ అతని ఇష్టాలేంటో నేను తెలుసుకోవాలి, నా ఇష్టాలేంటో అతను తెలుసుకోవాలి. అందుకని ఐ వాంట్ టు స్పెండ్ వన్ హోల్ డే విత్ హిమ్. లైఫ్ లో రిస్క్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీకు? నాకు బలూన్స్ అంటే చాలా ఇష్టం. కొనుక్కొని వస్తాను. ప్లీజ్ త్వరగా రా. స్పీడ్గా తిప్పు. ఓకే మేడం. పద బెలూన్స్ కొందాం. బెలూన్స్ ఇవ్వు. ఎన్నిమంటారు? ఐ నాట్ సచిన్ మేడం, నితిన్. నో నో నో, యు ఆర్ సచిన్. మేడం అదే నా ప్రాబ్లం. నేను సచిన్ని కాదు, అదే రూపంలో ఉన్న నితిన్ని. కానీ ఎవరు నమ్మటం లేదు. ఆటోగ్రాఫ్ ఇమ్మంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. సరేలేని ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నా పని కాస్త పోయి వీధిన పడ్డాను. మేడం, ఈ బెలూన్స్ ఏ దిల్ మాంగే మోర్ మీకు ఎన్ని కావాలి? ఓకే, ఒక బలూన్ ఇవ్వండి. ఒకటా? ఒకటి కాదు, 4 ఇవ్వు. ఓకే. ధ్యాన్, టేక్ దిస్. ఇదిగో మేడం. వన్ మోర్. ఓకే. హోల్డ్ ఇట్ ధ్యాన్. అది కూడా ఇవ్వండి. వన్ మోర్. పట్టుకో. అది
Yeah, this is nothing. Hold it. Some more. Yeah. One more. Everything. I want everything. Give me, quick. Yes, Jan, hold it. Come on. Yeah. Wow, good. Take it, Jan. One more. Yeah. Adi kuda vandi. నేను ఎగిరిపోతున్నాను ప్లీజ్ నన్ను పట్టుకో ప్లీజ్ ప్లీజ్ డోమరి నేను పట్టుకుంటానులే ఒక నిమిషం పాప్కార్న్ తెస్తాను ఓకే. సినిమా చూస్తే చూడు లేదా పిట్టని తీసుకొని పార్క్ వెళ్ళు దీంతో పిరికోడ సినిమాకి ఎందుకు వచ్చారా తెలియకుండా నేను పార్క్ వెళ్ళాలా? మన పర్వాలేదు మన వెళ్ళకపోతే ఏం చేస్తావు? మన ప్లీజ్ వదిలే బయటికి రా చూసుకుందాం. ఏంట్రా బయటకు వచ్చేది? నేను కాదు, నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. మోనా ప్లీజ్ మోనా చెప్పేది విను నా మాట విను మోనా మోనా ప్లీజ్ నా మాట విను దయచేసి వద్దు ఏంటిది? నా కోసం ఇది కూడా చేయలేవా? మోనా 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 ఎందుకు మోనా కమ్ ఆన్ హీరో. సారీ తన తరఫున నేను సారీ చెప్పు. ధ్యాన్, ఏమైంది ధ్యాన్? దెబ్బ తగిలిందా? ధ్యాన్, నీకేం కాలేదుగా? ఏం చేస్తున్నావు? ఇడియట్. నువ్వేమో పెద్ద హీరో అనుకున్నాను. జాకీ చాన్ లాగా 2 పంచులు ఇచ్చి వాడు ముక్కు మొహం పచ్చడి చేసావు అనుకుంటే ఒక్క దెబ్బకే పడిపోయావు. షేమ్ ఆన్ యువర్ పార్ట్. నీకంటే పరువు ప్రతిష్టలు లేవు. నీతో వచ్చినందుకు నా పరువు పోయింది. ఇన్నన్నా పట్టించుకోవే. నువ్వు అసలు మగాడివేనా? ఇదే స్పిరిట్ అంటే. కమాన్, బైక్ తిప్పు. వాడి కాల్ చేతి వెనక్కొట్టాలి. స్టాండ్ ఎందుకు వేశావు? ఏమైంది?